అందరికీ ఫ్రెండ్స్, ఈరోజు మనం మూడో రోజుకి చేరుకున్నాం. మనకి ఈరోజు తమ జ్ఞానాన్ని అందించడానికి శ్రీ ఎంఎల్ రామ్ గారు వచ్చారు. ఎంఎల్ రామ్ గారు నిన్నటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మన పిరమిడ్ ధ్యానంలోకి వచ్చి. రామ్ గారు 1999 నుంచే ఎన్నో కౌన్సిలింగ్ ట్రైనింగ్లు విద్యార్థుల దశలు అప్పటి నుంచి అవసరమని అందరికీ ఇస్తూ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉన్నారు. మన పిఎంసిలో గత 2 సంవత్సరాల నుంచి యాంకర్ గా చేస్తూ ప్రతిరోజు సత్యదర్శనంతో మన అందరికీ చేరువలో ఉన్నారు. రామ్ గారి జ్ఞానాన్ని అందుకుందాం. వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్. ఓవర్ టు యూ సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. పిఎంసి డిజిటల్ ఛానల్ కి ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొడదాం, ఫ్లవర్ క్లాప్ ఇద్దాం. ఈ బాధ్యత తీసుకున్న అనితా మేడం కి ఫ్లవర్ క్లాప్స్. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో హాజరైన ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. పిఎంసి డిజిటల్ ద్వారా మనం ధ్యానం చేయటం, ఈ జ్ఞానాన్ని పంచుకోవటం అనేది ఎప్పటి నుంచో మన అందరి కళ ఈరోజు నెరవేరింది. సో అందరికీ కూడా శుభాకాంక్షలు. మిత్రులారా, నా పేరు ఈ జన్మలో ఎం రాము. నా బెటర్ హాఫ్ మహాలక్ష్మి గారి పేరు మహాలక్ష్మి అవడంతో ఈ ఎం రాముకి ఒక ఎల్ యాడ్ చేసి ఎంఎల్ రామ్ గా పాపులర్ అవ్వడం జరిగింది. సో 1994లో వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా స్పోకెన్ ఇంగ్లీష్ ఒక సంస్థని ప్రారంభించి అలా నా జర్నీ నడుస్తూ ఉంది. మా ఇంట్లో 8వ సంతానంగా నా జర్నీని ప్రారంభించాను. అందరూ కూడా మా వాళ్ళంతా బిజినెస్లు చేయడం అలా చేస్తున్నారు. నా పైన ఒక ముగ్గురు అన్నయ్యలు, 4 అక్కయ్యలు ఉన్నారు. ఈ ధ్యానంలోకి వచ్చినాక తెలిసింది 8వ సంతానం వారు ఎలా ఉంటారు. అయితే టోటల్ ఆధ్యాత్మికంగా ఉంటారు, లేదంటే ఇంకొక నెగటివ్ వర్షన్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. లక్కీగా మన జీవితంలో ఏం జరిగింది అంటే 88లో మనం హై స్కూల్లో ఉన్నప్పుడే యోగా క్యాంప్ అటెండ్ చేసి యోగా సాధన అంటే శరీరానికి కావలసిన సాధనలు తెలుసుకోవడం జరిగింది. శాకాహారం యొక్క విశిష్టత, ప్రకృతితో సహజీవనం యొక్క విశిష్టత అప్పుడు తెలుసుకోవడం జరిగింది. అది మన బీజాలు అనుకోవచ్చు. అలా హై స్కూల్ తర్వాత నుండి ఇక మనం ఎప్పుడైతే ట్రైనర్ అవ్వాలి అన్న ఐడియా మనకు 1993లో 88లో పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాం. వివిధ రకాల పుస్తకాలు చదవడం, టెక్స్ట్ బుక్సే కాకుండా జనరల్ బుక్స్ చదివేటువంటి ఒక అలవాటుని మెయింటైన్ చేయడం జరిగింది. అన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవడం, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అన్ని అప్పుడు ఉన్నటువంటి అన్ని పుస్తకాలు చదువుతూ ఉన్న క్రమంలో 93లో మనం సెల్ఫ్ హిప్నాసిస్ అని మైండ్ని రిలాక్స్ చేస్తూ మన మైండ్ పవర్ని సరిగ్గా వినియోగించుకునేటువంటి ప్రోగ్రాం. హై స్కూల్లో బాడీకి సంబంధించిన యోగాసనాలు నేర్చుకున్నాం. బాడీ ట్రైనర్గా కూడా కొన్నాళ్ళు చేసాం. ఆ తర్వాత 93లో సెల్ఫ్ హిప్నాసిస్లోకి వచ్చిన తర్వాత మైండ్కి సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవడం, 1994లో వ్యక్తిత్వ వికాస శిక్షణలు ప్రారంభించడం, ఇలా జరుగుతున్న క్రమంలో 96 తర్వాత నుండి పత్రిజీ పుస్తకాలు, పత్రిజీ ఆడియోస్ మన దగ్గరికి రావడం జరిగిందనమాట. భజగోవిందం, ఆనాపానసతి, తర్వాత పిరమిడ్ పవర్ అనే ఒక చిన్న పుస్తకం కూడా చదవడం జరిగింది. మనం అప్పుడు అనిపించింది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అని. అది చదువుతున్న క్రమంలో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వాడు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తున్న క్రమంలో వాడు అడిగాడు, బాబాయ్ నేను బాగా ఫోకస్డ్గా ఉండాలంటే, రిలాక్స్గా ఉండాలంటే నేనేం సాధన చేయాలి అని. యోగా ప్రాక్టీస్ చేయి, తర్వాత ఇక్కడ మెడిటేషన్ కూడా నేర్చుకో అని గైడెన్స్ ఇవ్వడం జరిగింది. వాడు మన పత్రిజీతో ఎన్నో ట్రెక్కింగ్స్కి వెళ్ళడం, వాడు ఎప్పుడు వచ్చి నాకు చెప్తూ ఉండేవాడు.
సో అలా వింటూ ఉన్నాము. పత్రిజీ బుక్స్ అయితే చదువుతూ ఉన్నాం. అలా నడుస్తున్న క్రమంలో 1999 మే 10న మన మ్యారేజ్ జరిగింది మహాలక్ష్మి గారితో. కాగజ్ నగర్ లో వారి నాన్నగారు లెక్చరర్ గా ఉన్నారు, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ గా. సో సండే సండే అక్కడికి వెళ్తూ ఉండేవారం. వారు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ పిరమిడ్ ని పరిచయం చేశారు. అప్పటి వరకు థియరిటికల్ గా చదివాం మనం. ఇక 1999 లో పిరమిడ్ లో ధ్యానం చేయడం స్టార్ట్ చేశాం. అంటే ఏంటి, ఇక్కడ సంసారం ఎప్పుడైతే ప్రారంభమైందో నిర్వాణం కూడా ప్రారంభమైంది. అలా ధ్యానం, పిరమిడ్ ధ్యానం ప్రారంభించి నిన్న మనం 25వ సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. అప్పటి వరకు కేవలం ప్రాపంచిక జీవితంలో కౌన్సిలింగ్, గైడెన్స్, ట్రైనింగ్, మహాలక్ష్మితో, మా అమ్మతో స్పెండ్ చేయడం, మా ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్ తో గడపడం, ఇది ప్రాపంచిక జీవితం. అప్పుడు ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడైతే ప్రారంభమైందో ధ్యాన సాధన, అప్పటి వరకు సెల్ఫ్ హిప్నాసిస్ సాధన, ఎన్ఎల్పి సాధనలు చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే 1999 లో పిరమిడ్ లో సాధన ప్రారంభించామో ప్రతిరోజు ధ్యాన సాధన, పుస్తకాలు చదవడం, ఆడియోస్ వినడం, సో ఇలా మనం జర్నల్స్ రాయడం, ఇలా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది. సో అప్పుడు అర్థమైంది మనకి, ప్రాపంచిక జీవితం మనకు ఒక కాయిన్కి ఒక వైపే, ఆధ్యాత్మిక జీవితం ఉన్నప్పుడే ప్రాపంచిక జీవితం అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటూ పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, 2 గుర్రాల మీద స్వారీ చేయాలి అంటారు. మనం ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం వేరు అనుకుంటాం, కానీ బొమ్మ బొరుసు లాంటివి. 2 ఎప్పుడూ కలవవు, కానీ రైల్వే పట్టాల్లాగా ఉంటాయి. ఎప్పుడు కలవవు, కానీ కలిసే ఉంటాయి, పక్క పక్కనే ఉంటాయి. సో అలా ధ్యాన సాధన ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆధ్యాత్మిక జీవితం అనేది వేర్లు, ఇది బేస్ అన్నమాట. మనకు ప్రాపంచిక జీవితంలో ఎన్ని వస్తున్నా ఆధ్యాత్మిక జీవితం అనేది ఒక బేస్ గా, ఒక రూట్ గా మనకి ఉపయోగపడుతుందని మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. ప్రాపంచిక జీవితంలో బాడీ, మైండ్, వీటిని దాటడానికి సాధనలు ఎన్నో చేశాం, పుస్తకాలు కూడా చదువుతూ ఉన్నాం. కొంతవరకు ఇంటెలెక్చువల్ గా మనకు అర్థమైంది, కానీ అది ప్రాపంచికం వైపు మాత్రమే ఉంది. ఇక ఎప్పుడైతే ఆ ధ్యాన సాధన ప్రారంభమైందో అప్పుడు ఈ బుద్ధి అనేది మన ఆత్మ వైపుకు టర్న్ అవ్వడం జరిగింది. పత్రిజీ చెప్తాడు 5 వేల స్టోరీని. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని. శరీరము, మనస్సు, వీటి కోసం సాధనలు ప్రారంభించాం మనం. ఈ బుద్ధి ఉంది, కానీ ఇది ఎప్పుడు ఇటువైపు ఉండింది. జనరల్ గా ధ్యాన సాధనకు ముందు ఇటువైపే ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన స్టార్ట్ చేస్తామో ఈ బుద్ధి ఇటువైపు రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు బుద్ధి వికాసం అంటాం. అప్పుడు మనం ఇటువైపు ఉన్నప్పుడు ప్రాపంచికంగా ఎదుగుదలనే చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యాన సాధనతో బుద్ధి ఇటువైపు వచ్చిందో బుద్ధి వికాసం జరిగి ఆత్మ వికాసం జరగడం అనేది జరుగుతుంది. సో అలా స్టార్ట్ అయింది. ఇటు 2 పక్కల 2 కూడా ప్రయాణం సాగుతూ ఉంది 99 నుండి. అప్పుడు జేసీఐలో ట్రైనర్ గా కూడా మనం ఉన్నాం. ఇటు ట్రైనింగ్స్, తర్వాత వేరియస్ అంటే శిక్షణ కార్యక్రమాలు, ప్రాపంచిక సేవ ఏం చేసే వాళ్ళము అంటే ట్రైనింగ్స్ ఇవ్వడం, ఎదుటి వాళ్ళకు కౌన్సిలింగ్స్ ఇవ్వడం, రైట్. మనం చదివిన ఆ బుక్ ని, వ్యక్తిత్వ వికాస శిక్షణలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ ని చెప్పడం, ఇలా జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు, మహిళలకి ఎక్కువగా మనం శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని మనం తయారు చేస్తూ ఇస్తున్నాం. ఇలా నడుస్తున్న క్రమంలో 2006 ఎండింగ్ లో ధ్యాన జగత్, నేటి ధ్యాన జగత్, ఆనాటి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజిన్ చదవడం జరిగింది. అందులో అప్పుడు పత్రిజీ గురించి, పిఎస్ఎస్ఎం
మూమెంట్ గురించి వినడం జరిగింది. అప్పటి వరకు పుస్తకాలు చదువుతున్నాం, ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం కానీ ఇదంతా ఒక సంస్థ పత్రిజీ ఆధ్వర్యంలో ఉంది అని మనం వినలా. ఎందుకు అలా జర్నీ జరిగింది, అది ఎందుకు అనేది మనం తర్వాత తెలుసుకున్నాం. అప్పటి వరకు నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకోవాలి, ప్రాపంచిక సేవలు కంప్లీట్ చేసుకోవాలి, ప్రాపంచికంగా నేను తీసుకోవాలనుకున్న శిక్షణలన్నీ పూర్తి చేసేసుకోవాలి. అందుకోసం అంత టైం తీసుకున్నాం మనం. పత్రిజీని 2007లో కలవడం జరిగింది. అప్పుడు బెల్లంపల్లి, మంచిర్యాల్లో వ్యక్తిత్వ వికాసము, స్పోకెన్ ఇంగ్లీష్ అనే సంస్థలు రన్ చేస్తున్నాం. కొంతమందికి నేర్పిస్తూ ఉన్నాం. ఎవ్రీ సాటర్డే సక్సెస్ కోర్స్ అని అందించేవాళ్ళం. ఎప్పుడైతే నేను మెడిటేషన్ బిగిన్ చేశామో స్పిరిచువల్ సైన్స్ విత్ సక్సెస్ కోర్స్ అనేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఎవ్రీ సాటర్డే అలా అందిస్తూ ఉన్నాం. ఇక పత్రిజీని కలవక ముందు మనం ఒక డ్రీమ్ ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి అంటే 2012 తర్వాత మనం ఒక కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాలి. ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణలకు సంబంధించిన విషయాలు, మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక విషయాలన్నీ అందించడానికి ఒక సంస్థను ప్రారంభించి నెక్స్ట్ జనరేషన్కి అందించాలనే ఒక లక్ష్యం ఉండింది. ఎప్పుడైతే 2007లో పత్రిజీని కలిసామో, పత్రిజీని కలిసినప్పుడు స్టేజ్ పైన అప్పుడంతా యువత ఉన్నారు. పైమా ఇండియా మీటింగ్ జరుగుతుందన్నమాట. ఆల్ ఇండియా మీటింగ్ ఆఫ్ పైమా. అందరూ యువత జీన్ ప్యాంటు టీ షర్ట్స్ వేసుకొని పత్రిజీ పక్కన కూర్చొని మేము ధ్యానం చేస్తున్నాం, మేము ఇక్కడికి వెళ్ళి ఇంతమందికి నేర్పించామని చెప్తున్నారు. అక్కడ ఒక్కసారి స్టన్ అయ్యాం మనం. ఏంటి అసలు పత్రిజీని చూస్తేనే ఒక గురూజీ, బాబాజీ అనే ఒక ఫీల్ లేదు, ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా కనబడ్డారు. ఎప్పుడైతే నేను ట్రైనర్ గా ఉన్నానో ఆ ట్రైనింగ్ ఒక ట్రైనర్ని చూసానా అన్న ఒక ఫీల్ వచ్చింది. కానీ తన దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను కూడా వస్తాను మంచిర్యాల్ అని ఒకే ఒక మాట చెప్పారు షేక్ హ్యాండ్ ఇస్తూ. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా వస్తాను అని సార్ చెప్పడం, 2007లో పత్రిజీని కలవడం, ఇంకా అంతే మన లైఫ్ యూ టర్న్ తీసుకుంది. యూ టర్న్ అంటే ఏంటి? అప్పటి వరకు హ్యూమన్ మైండ్ తో మాత్రమే ఆలోచించే వాళ్ళం. పత్రిజీ స్పర్శతో, పత్రిజీ సాంగత్యంతో యు అంటే యూనివర్సల్ మైండ్ కి అలైన్ అయ్యాం మనం. ఇంకప్పుడు 2008లో ఫర్ ద ఫస్ట్ టైం మన PSSM లో ఉన్న ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వడం అనేది తెలుసుకున్నాం మనం. ఫస్ట్ గా బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ కి వెళ్ళాం మనం బెంగళూరుకి 3 days ఫ్యామిలీతో పాటు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను, మహాలక్ష్మి, మా అమ్మాయి శివాని ముగ్గురం వెళ్తూ ఉన్నాం. మాతో పాటు మా మామయ్య గారు, మా వదిన గారు, ఎప్పుడు అదొక కంపెనీ అన్నమాట. ఆ రోజు ఫస్ట్ టైం వెళ్ళాం. 3 days అక్కడ చూసాం. అంతకుముందు శ్రీశైలం ధ్యాన యజ్ఞం హాజరయ్యాం. సో అదే ఒక వండర్ఫుల్, అంటే ఇది ఇంకా అద్భుతం అనిపించింది. ఇంకా ఆ లాస్ట్ డే 3 రోజులు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నైట్ 2:00, 2:30కి పత్రిజీ ధ్యానం చేపించేసి వెళ్ళిపోయారు. ఇక మనం ఆ పిరమిడ్ లో ధ్యానం చేద్దాం రాత్రి అని చెప్పి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఇలా పడిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడే ఒక హ్యాండ్ ఆపి ఆ హ్యాండ్ వెనక్కి వెళ్ళి ఎవరు అని చూస్తూ ఉంటే బుద్ధా మాస్టర్ వారు అప్పుడు చెప్పారు, యు ఆర్ ఎన్లైటెండ్, గో అండ్ స్ప్రెడ్ ఇట్ అనేటువంటి ఒక వాయిస్ వినబడింది. అంటే మనం ఎలా ఎన్లైటెన్ అయ్యాము అని ఎట్లా తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఇన్స్టిట్యూషన్స్, బెల్లంపల్లి, మంచిర్యాల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటుగా మనం ధ్యాన కేంద్రాలు, బెల్లంపల్లి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, మంచిర్యాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని ప్రారంభించుకున్నాం. ఆ తర్వాత 2007లో కదా పత్రిజీని కలిసాం. 2008 జూన్లోనే స్కూల్స్ ని ప్రారంభించడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2012 తర్వాత అనుకున్నాం మన విజన్. అంటే అక్కడ ఇంకొక విషయం ఏమర్థమైందంటే, మనం గురు సాంగత్యం ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి కళలు, అంటే లోక కళ్యాణానికి సంబంధించినవి తొందరగా నెరవేరుతాయి. సో స్కూల్ ని ప్రారంభించి
పిరమిడ్ మెడిటేషన్ రూమ్ అని ఒకటి క్రియేట్ చేసి అందులో పిరమిడ్స్ ఏర్పాటు చేసి అన్ని పీరియడ్స్ తో పాటు 45 మినిట్స్ ఈ మెడిటేషన్ అనేది ఒక పీరియడ్ గా ఆ పిరమిడ్స్ కింద కూర్చోబెట్టడం, పిరమిడ్ క్యాప్స్ పెట్టించి ధ్యానం చేపించడం, ఓన్లీ వెజిటేరియన్ లంచ్ బాక్సెస్ తీసుకొచ్చే విధంగా మనం అలా స్కూల్ ని క్రియేట్ చేసాం. మార్నింగ్ కూడా ప్లెడ్జ్ లేదు, ప్రేయర్స్ లేవు, డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్లూట్ మ్యూజిక్ తో ధ్యానం చేయాలి, గాయత్రి చాంటింగ్ వినాలి. దట్స్ ఆల్. టీచర్స్ అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా కూర్చోవాలి. మార్నింగ్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ లంచ్ బాక్స్ తెచ్చిన పేరెంట్స్ కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవారు. సో ఇలా మన స్కూల్ రన్ చేస్తూ ఉన్నాం. తర్వాత హై స్కూల్ వాళ్ళు మన ఆర్గనైజింగ్ వేస్, మన ఇంప్రూవ్మెంట్ చూసి ఒక హై స్కూల్ వాళ్ళు కూడా మీరు టేక్ ఓవర్ చేయండి అని మనకి ఇవ్వడం జరిగింది. సో అది 2008 నవంబర్లో తీసుకున్నాం. ఆ తర్వాత పత్రిజీ 2009 మార్చిలో ఫర్ ద ఫస్ట్ టైం బెల్లంపల్లికి రావడం, ఆ స్కూల్ ప్రిమిసెస్ లో సార్ యొక్క ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశాం. ఇంకా అప్పటి నుంచి మరొక మెట్టు, అక్కడంతా ఒక వైబ్రేషన్ క్రియేట్ అయిందనమాట. పత్రిజీ లాంటి వాళ్ళ ఒక పాద స్పర్శ ఒక ప్లేస్ కి వెళ్తే ఎలా ఉంటుంది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే, బెల్లంపల్లిలో కోల్ బెల్ట్ లో అప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్స్ రాబోతున్నాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్ వస్తే ఆ ఊరంతా కూడా ఇబ్బందికి గురవుతుంది. అంటే టోటల్ గా ఆ భూమి అంతా కూడా షేక్ అవడం, అన్ని ప్లేసెస్ కి ఇబ్బంది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. పత్రిజీ ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో పత్రిజీతో మేము డిస్కస్ చేసాం, సార్ ఇలా జరగబోతుందంటే, అయితే ఏంటే ఇంప్రూవ్మెంట్ లో భాగంగా వస్తుంది, డెవలప్మెంట్ లో భాగంగా వస్తాయి, వాటికి మనం ఎట్లా అడ్డుపడతాం అన్నారు. అంతేకాని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఓపెన్ కాస్ట్ మైన్ లేదు. అక్కడ అద్భుతంగా పిరమిడ్స్ వచ్చాయి, పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి, ఊరంతా కూడా ధ్యానం చేస్తున్నారు. ఇంటింటికి గడప గడపకి మనం ధ్యాన ప్రచారం చేసాం పత్రిజీ వచ్చి వెళ్ళిన తర్వాత. సో అలా మన ప్రొఫెషన్ లోనే ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ తర్వాత ధ్యాన కేంద్రాలు, పిఎస్ఎస్ఎంస్ ప్రారంభించడం, ప్రతి విలేజ్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏర్పాటు చేయడం, దాదాపు ఒక హాఫ్ ఆదిలాబాద్ ని ఇటువైపు మనం కవర్ చేయడం అనేది అలా జరుగుతూ వచ్చిందనమాట. సో 2011 బిగినింగ్ కల్లా మనం స్కూల్ నుంచి బయటికి వచ్చేసాం. ఇంకా అక్కడ మన వర్క్ అయిపోయింది అని అర్థమైంది. స్కూల్ నుంచి బయటకు వచ్చేసాం. 2011లో బెల్లంపల్లి, మంచిర్యాలలో పిరమిడ్స్ నిర్మాణాలు జరిగాయి. పత్రిజీ ఇనాగరల్ కి వచ్చినప్పుడు చెప్పారు, నేను చెప్పాను, పత్రిజీ మీరు వచ్చిన స్కూల్ ప్రిమిసెస్ లో నేను లేని, ఇప్పుడు బయటకు వచ్చేసాను. ఓకే వదిలేసేయి, అది నీ లైఫ్ కాదు, ఇది న్యూ లైఫ్, ఇది నీ వర్క్ అయిపోయింది, భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావో నీ వర్క్ చేసేసావు, ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పారు 2011లో. సో అప్పుడు ఇంకా ప్రొఫెషన్, స్కూలు అన్ని పక్కన పెట్టేసి 2010 నుండి 11-12 వరకు కూడా కేవలం ధ్యాన ప్రచారం చేశాం. పత్రిజీ ఒక మాట యూజ్ చేసేవారు, 2013 వరకు ఎవరైతే 2012 ఎండింగ్ వరకు ఎవరైతే ఉన్నది ఇస్తారో, ఎంత వర్క్ చేస్తారో 2013 నుండి మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయన్నారు. మనకు కావాల్సింది అదే కదా. ఒక ఇన్స్టిట్యూషన్ నడిపినా, ఒక స్కూల్ రన్ చేసినా, మనం కోచింగ్ ఇచ్చిన, ఏదైనా దీనికోసమే అని చెప్పి అన్ని పక్కన పెట్టి ధ్యాన ప్రచారం మాత్రమే చేసాం. 2012లో మనందరికి తెలుసు, అక్కడతో మన కార్యక్రమాలు అయిపోయే కాస్మిక్ సెలబ్రేషన్ చేసుకున్నాం. సో 2013 జనవరిలో మళ్ళీ పత్రిజీని కలిసినప్పుడు మళ్ళీ చెప్పారు, ఇంకా మన లైఫ్ అయిపోయిందే రామ్, యు ఎంజాయ్ యువర్ లైఫ్ అన్నారు. ఆ టైంలో అబ్దుల్ కలాం జీ లీడ్ ఇండియా 2020 అనే ఒక ఫౌండేషన్ కి మెంటార్ గా ఉన్నారు. వారి నుండి ఒక పిలుపు వచ్చింది, అన్ని రాష్ట్రాల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ట్రైనింగ్ ఇవ్వడానికి మనకు కావాలి, మీరు రావాలి అని. అప్పుడు పత్రిజీకి చెప్పాను, ఓకే గో హెడ్ అన్నారు. అప్పుడు మనం హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం, అక్కడి నుంచి దాదాపు కొన్ని రాష్ట్రాల్లో యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, కార్పొరేట్ ట్రైనింగ్ మేనేజర్ గా కార్పొరేట్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఇవ్వడం అనేది ప్రారంభించాం. అప్పటి వరకు మనకు ఒక కళ ఉండింది, అబ్దుల్ కలాం జీ కొటేషన్ ఎప్పుడు మనం చదువుతూ మన టేబుల్ కి ఎదురుగా పెట్టుకునేవారు, డ్రీమ్ బిగ్, డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఏ బిగ్ క్రైమ్ అని. పెద్ద పెద్ద కళలు కనండి, చిన్న చిన్న కళలు కనడం నేరం అని. అసలు ఆ పెద్ద కళ కనబడం, మనం అన్ని రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి, అన్ని దేశాలకి ట్రైనింగ్ ఇవ్వాలి, మనం ఇక్కడ లిమిట్ అయిపోవద్దు అని. సో ఆ కళ పత్రిజీ సాంగత్యంలోనే లోక కళ్యాణానికి ఎప్పుడైతే మనం
ముందుకు వస్తామో, వర్క్ చేస్తామో అనేది మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అనేది మనం అక్కడ తెలుసుకున్నాం. ఆ తర్వాత 2013 హైదరాబాద్ వచ్చిన తర్వాత నుండి ఇక పత్రిజీ సాంగత్యం ఎవ్రీ మంత్ పత్రిజీ సాంగత్యంలో గడుపుతూ ఇటు ధ్యాన ప్రచారం కార్పొరేట్ కంపెనీస్ లో ట్రైనింగ్ కి వెళ్తూ ఈ ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, పిరమిడ్ శక్తి గురించి కూడా మనం చెప్తూ ఉండేవాళ్ళం. ఎన్నో క్యాంటీన్స్ లో మనం ఎక్కడెక్కడైతే ట్రైనింగ్స్ ఇచ్చామో ఎన్నో క్యాంటీన్స్ లో నాన్ వెజిటేరియన్ క్యాంటీన్స్ అన్ని కూడా వెజిటేరియన్ గా టర్న్ అవ్వడం జరిగింది. ఇక ఏదైతే వ్యక్తిత్వ వికాసం ఉందో కంప్లీట్ గా అది స్పిరిచువల్ సైన్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయింది 2011 ఆన్వర్డ్స్. వ్యక్తిత్వ వికాసం అనేది మైండ్ లెవెల్ అది అయిపోయింది. ఇంటెలెక్చువల్ గా ఎదిగి పత్రిజీ సాంగత్యంలో ఉన్నప్పుడు ఇది అర్థమైంది మనకి. మనం శరీరము, మనస్సు, బుద్ధి ఆత్మతో అనుసంధానం అయిన తర్వాత సర్వాత్మ అంతటా ఉన్నది ఆత్మే. అప్పటి వరకు మనకు కొన్ని క్వశ్చన్స్ ఉండేటివి. ఇంత మనం వ్యక్తిత్వ వికాసం ఇస్తున్నాం, ఇన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఎందుకు మారరు జనాలు? మారినట్టు ఎందుకు నటిస్తారు? మళ్ళీ మామూలు ఎందుకు ఉంటారని. ఎప్పుడైతే నేను ఆత్మనని అర్థమై సర్వాత్మ గురించి అర్థమైందో, ఆత్మల స్థితులు అర్థమయ్యాయో, ఓకే, మనం ఈ ఆత్మ స్థితిలో ఉన్నాం కాబట్టి మనకి ఇంత తొందరగా మనం రిసీవ్ చేసుకున్నాం. ఇలాంటి అద్భుతమైన గురు సాంగత్యం మనకు దొరికింది. సో వారు ఉన్న ఆత్మ స్థితిని బట్టే మనది రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఇన్కంప్లీట్ అంతా వెళ్ళిపోయింది. మనం చెప్పడమే మన ధర్మము, అందించడమే మన ధర్మం అని అలా మన వర్క్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. అబ్దుల్ కలాంజీ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాడి వేకెట్ చేసిన తర్వాత 2016 నుండి మనం 21st సెంచరీ లైఫ్ స్కిల్స్ ఫౌండేషన్ అని ప్రారంభించాం. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ గా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం. సో దాని ద్వారా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వస్తున్నాం అనమాట. సో పిరమిడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్ అని ఇంకొక సంస్థను కూడా ప్రారంభించాం మనం. అక్కడ మనం పత్రిజీ అని రాస్తే సార్ నో పత్రిజీ పిరమిడ్ అని పెట్టారు. అది ఇప్పుడు పత్రిజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సలెన్స్. ఎందుకంటే అందరు హ్యూమన్ ఎక్సలెన్స్ గురించి బోధిస్తున్నారు, మనం స్పిరిచువల్ ఎక్సలెన్స్ గురించి బోధించాలి. ఇలా స్పిరిచువల్ ఎక్సలెన్స్ లో ఎన్నో ప్రోగ్రామ్స్ ని మనం డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం అనమాట. ఇక 2017లో 2016 ఎండింగ్ లో పత్రిజీ చెప్పారు, రామ్ నీ వర్క్ అంతా బాగా చేసావాయి, అన్ని పూర్తి చేసావు, నువ్వు ఒక్కటే మిగిలింది, ఆ ఒక్క పని చేస్తావా అన్నారు. సాధ్యం అవుతుందా నీకు అని. సార్ మీరు చెప్తే ఎందుకు సాధ్యం అవ్వదు సార్, చెప్పండి. నువ్వు పుస్తకం రాయాలి అన్నారు. అప్పటి వరకు ఎన్ఎల్పి మీద మాడ్యూల్స్ రాశాను, వ్యక్తిత్వ వికాసం మీద కాన్సెప్ట్స్ తయారు చేశాము, స్పోకెన్ ఇంగ్లీష్ తయారు చేశాము, సక్సెస్ కోర్స్ మీద తయారు చేశాము, మాడ్యూల్స్ తయారు చేశాము, స్లైడ్స్ తయారు చేశాం, కానీ ఒక పుస్తక రూపంలో రాయలేదు. ఇక చూడండి పత్రిజీ చెప్పిన తర్వాత నానా వివత్సాలు జరిగాయి పేపర్ మీద ఆ మన స్టోరీ రాయడానికి. అసలు వ్యక్తిత్వ వికాసం నుంచి ప్రాపంచిక విషయాలు బోధించడం నుండి ఆధ్యాత్మికంగా బోధించడానికి ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడే ఎన్నో ఛాలెంజెస్, అంత ఈజీగా బోధించడం పాసిబుల్ అవ్వలా, ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ అయితే తప్ప. అలాంటిది పుస్తక రూపంలో రాయడానికి చాలా సమయం తీసుకున్నాం మనం. ఇంకా తర్వాత ఒక రోజు సీరియస్ గా చెప్పారు సార్ స్పిరిచువల్ ఇండియాకి వచ్చినప్పుడు, రామ్ నువ్వు నెక్స్ట్ జన్మలో రాయి నీ పుస్తకం అన్నారు. అదేంటి సార్ పుస్తకం రాయడానికి మళ్ళీ జన్మ తీసుకోవడమా, ఇది టూ మచ్, నేను ఈ జన్మలోనే రాస్తానని చెప్పి సీరియస్ గా నేను, మహాలక్ష్మి, మా శివాని ముగ్గురం కూర్చొని రాయడం జరిగింది. సార్ ఏం చెప్పారంటే 18 చాప్టర్స్ ఉండాలి, మీ ముగ్గురి స్టోరీ ఉండాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా రాయాలి, అట్లా షార్ట్ కట్ కాదు అన్నారు. అలా టోటల్ గా 18 ఆదర్శ సూత్రాలను ఆచరిస్తే ఎలా ఉంటామో 2017లో ఈ పుస్తకం రిలీజ్ చేపించారు. ధ్యాన రామాయణం, రామాయణం. ధ్యానం ద్వారా 18 ఆదర్శ సూత్రాలని ఆచరిస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు, తన ద్వారా ఏం జరిపించబడుతుంది అనేటువంటి అన్నిటి సమాహారం 2017 బుద్ధ పౌర్ణమిలో పత్రిజీ ఈ పుస్తకం రిలీజ్ చేశారు. 2007లో పత్రిజీని కలిసాం, 2017 కల్లా
ఈ పుస్తకం కంప్లీట్ అయిపోయింది. అంటే 99లో ఇటు వివాహము, ఇటు సంసారము నిర్వాణము రెండు ప్రారంభించాం. 2017కి 18 సంవత్సరాల వివాహిత జీవితం పూర్తి చేసుకున్నాం. 18 మెట్లు అంటే వివాహములో 18 మెట్లు ఎక్కిన తర్వాత ఇటు ఆధ్యాత్మికంగా కూడా 18 ఆదర్శ సూత్రాల్ని ఆచరింపజేసి ఈ పుస్తకం రాపిచ్చారు పత్రిజీ మాకు. కరెక్ట్ గా 2017 రోజు మే 10న మాకు అంటే మా మ్యారేజ్ డే రోజే బుద్ధ పౌర్ణమి రావడం, ఈ పుస్తకం రిలీజ్ చేయడం అనేది ఇట్స్ ఏ రియలీ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్. బుద్ధుల వారు పౌర్ణమి రోజు జన్మించారు, పౌర్ణమి రోజే పెళ్లి చేసుకున్నారు, పౌర్ణమి రోజే బాడీ వెకేట్ చేశారని విన్నాం కదా. అది అక్కడ మనకు రిఫ్లెక్ట్ అయింది. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. మనకు ప్రాపంచికంగా ఏది జరుగుతున్నా ఆధ్యాత్మికంగా ఒక కారణం ఉంటుంది, కారణ కార్య సంబంధం ఉంటుంది అని ఆ రోజు తెలుసుకున్నాం. ఆ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చెప్పారు, సార్ ఇక రా, ఇంకా నాకు కనబడకు, నీ మొహం నాకు చూపియకు అని చెప్పారు. అందులోని అంతరార్థం మనకు అర్థం అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైంది. ఏమిటి అంటే 2018, 19 2 సంవత్సరాలు ఉధృతంగా ధ్యాన ప్రచారం చేశాం. అప్పుడు పిఎంసి కూడా 2018లో రావడం అనేది జరిగింది. అంటే మనం సార్ని డైరెక్ట్ కలవాల్సిన అవసరం లేదు, సార్ మనకు కలవాల్సిన అవసరం లేదు, ఇక మీడియా ద్వారా వెళ్ళబోతున్నాం అనేది మనకు తర్వాత అర్థమైంది అదంతా. సో పిఎంసి రావడం, పిఎంసి కోసం కావాల్సిన మనం వర్క్ చేయడం, ఎంతో మందిని ఇన్వాల్వ్ చేయడం. ఆ తర్వాత 2019లో పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రం అనౌన్స్ చేసినప్పుడు మహాలక్ష్మి మేడం గారు వారికి ఐడియా వచ్చింది, మహిళలందరినీ మనం ఎవ్రీ మార్నింగ్ మెడిటేషన్ అరేంజ్ చేయాలి, ఎవ్రీ సండే పిరమిడ్ లో ధ్యానం చేపియాలని తను హైదరాబాద్ లో ఉండి బెల్లంపల్లి మంచిర్యాలలో ఉన్న వాళ్ళందరినీ ఎవ్రీడే మార్నింగ్ పత్రిజీ ఒక ప్రాజెక్ట్ బిగిన్ చేశారు. మార్నింగ్ 6 to 7 గ్రూప్ మెడిటేషన్. ఇప్పుడు అది 1S మెడిటేషన్ గా, అంతకుముందు స్టార్టింగ్ లో కూడా 1S మెడిటేషన్ ఉండింది ఏకతా ధ్యానం పేరుతో. సో అలా మనం 1 year రన్ చేసాం అనమాట. 2020 March 8 ఉమెన్స్ డే కల్లా ఒక 365 days ఉమెన్ అంతా కూడా ధ్యాన సాధన చేశారు. ఎవ్రీ సండే పిరమిడ్స్ లో ధ్యానం చేశారు. ఆ సెలబ్రేషన్ 2020 March 8న బెల్లంపల్లిలో గ్రాండ్ 365 days సెలబ్రేషన్ చేసేసుకొని మనం అప్పటికి అనుకున్నాం ఎన్ని మెట్లు ఎక్కాము అని. ఇక తిరిగి వచ్చిన వెంటనే ఆ తర్వాత మనకు అర్థమైంది లాక్డౌన్, కరోనా అనౌన్స్ అయింది. అప్పుడు మనం డిజిటల్ కి వచ్చాం. అప్పటికి నన్ను ట్రైనింగ్ లో చాలా మంది అనేవారు, జూమ్ లో క్లాసెస్ చెప్తారా, ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇస్తారా అని. ఎప్పుడు మనం అలాంటి ప్రయత్నమే చేయలేదు. కానీ 2020 నుండి ఆన్లైన్ లో మనకున్న ట్రైనింగ్స్ కూడా ఎన్ఎల్పిని, టిఏని, వ్యక్తిత్వ వికాసాన్ని, తర్వాత కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ని, మన స్పిరిచువల్ సైన్స్ ని టోటల్ గా మనం ఆన్లైన్ లోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి 21st Century లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫౌండేషన్ పేరుతో ఎన్నో వర్క్ షాప్స్ చేసాం. అప్పుడు 2020 పౌర్ణమి రోజు ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఒక మెసేజ్ వచ్చింది, 2030 ధ్యాన భారత్, 2050 ధ్యాన జగత్తుకో ఆరోగ్య జగత్, 2030 ఆరోగ్య భారత్, 2050 ఆరోగ్య జగత్ కోసం నువ్వు వర్క్ చేయాలి అని నా ఇంట్యూషన్ వచ్చింది. అంటే హెల్త్ మీద కాన్సెప్ట్స్ ని తయారు చేయాలి. అప్పటి వరకు మెంటల్ హెల్త్ గురించి చెప్తున్నాం, మనం ధ్యానం గురించి చెప్తున్నాం. ఈ సమాహారం అంతా హోలిస్టిక్ హెల్త్ మీద ప్రోగ్రామ్ డిజైన్ చేయమని వచ్చింది. పత్రిజీకి మనం చెప్పడం జరిగింది, గో హెడ్ అన్నారు. దాని మీద ఒక డిజైన్ చేశాం. ఆన్లైన్ లో ఒక 12 to 15 బ్యాచెస్ కూడా తీసుకున్నాం మనం. సో లైఫ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో కొన్ని బ్యాచెస్ ద్వారా ఆ లాక్డౌన్ లో ఎదుర్కొంటున్న రిలేషన్షిప్ ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ కి మనం ధ్యానం ద్వారా ఎంతో మందికి కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించి వారి స్వస్థత చేకూర్చేలాగా అందించాం. ఆ తర్వాత హోలిస్టిక్ హెల్త్ తో కూడా మనం క్లాసెస్ అందించాం. ఇక
2021 అక్టోబర్ 1 పత్రిజీని వారి ఇంట్లో కలిసినప్పుడు మళ్ళీ చెప్పారు, సార్ ఇలా హోలిస్టిక్ హెల్త్ క్లాసెస్ తీసుకున్నాం కదా, హోలిస్టిక్ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేయమని ఒక మెసేజ్ ఉంది సార్ అంటే, హోలిస్టిక్ హెల్త్ కాదు, హోలిస్టిక్ హెల్త్ హోమ్ అని హెచ్ అని పేపర్ మీద రాసి, ఇగో ఇది స్టార్ట్ చేయి, హెచ్ పేరుతో స్టార్ట్ చేయి అని చెప్పి మళ్ళీ అందించారు. ఆ తర్వాత లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ షాప్ అని పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ని నేమ్ కూడా ఇచ్చారు. మన స్లైడ్స్ అన్ని కూడా తయారు చేసి సార్ మొత్తం ప్రతి స్లైడ్ ని చూశారు. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వర్క్ షాప్, హోలిస్టిక్ హెల్త్ వర్క్ షాప్స్ అన్ని పత్రిజీ ఏవైతే ఓకే చేశారో చూశారో వాటన్నిటిని ఇప్పుడు మనం వర్క్ షాప్స్ గా తీసుకుంటూ వస్తున్నాం. సో ఇలా మన జర్నీ నడుస్తూ ఉంది. 2020లో మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యాన జగత్ ఆఫీస్ మహాశక్తి పిరమిడ్ లో రెగ్యులర్ గా వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు మెసేజ్, పత్రిజీ బెంగళూరులో ఉన్నారు, వెంటనే బెంగళూరుకు వచ్చేసేయ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. మనం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తూ ఉంటాం, బుద్ధ పౌర్ణమికి వెళ్ళడానికి దాదాపు 1 month బిఫోర్ మనం రిజర్వేషన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి అయితే 1 month ముందు కూడా కన్ఫర్మేషన్ కాని రోజులు ఉన్నాయి. కొంతమందికి రిజర్వేషన్ అయి కొంతమందికి రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వక మనం అడ్జస్ట్ అయి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది సార్ ఇవాళ మెసేజ్ వస్తే రేపే అప్ అండ్ డౌన్ రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అవ్వడం, వెంటనే పత్రి సార్ని వెళ్ళి 2022 మేలో నేను కలిశాను. అప్పుడు సార్ చేయి పట్టుకొని చాలా సేపు అలాగే చూశారు. సేమ్ అలాగే ఎప్పుడు జరిగిందంటే 2020 డిసెంబర్లో కూడా పత్రిజీని కలిసినప్పుడు చాలాసేపు అలా పట్టుకొని చూశారు. ఏమయ్యా రామ్, చాలా రోజులైంది కనబడక అని. ఆ తర్వాత 2020లో అంతసేపు పట్టుకొని చూస్తారు. సో అప్పుడు వారి నుంచి అందింది ఏంటి అంటే, ఇక నుంచి ఏమి చేసినా పిఎంసికి చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి పంపించారు. అప్పుడు గెస్ట్ గా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ పిఎంసిలో తీసుకుంటూ వస్తున్నాం. తర్వాత నవంబర్లో ధ్యాన మహాయాగం రాబోతుంది కాబట్టి దానికి మనం యాంకరింగ్ కోసం వెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు పిఎంసిలో ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. ఇటు 30 సంవత్సరాల ట్రైనింగ్ ఒకవైపు అయితే 94 టు ఈ ఇయర్ వరకు 30 సంవత్సరాలు ట్రైనర్గా, 25 సంవత్సరాలు పిరమిడ్ ధ్యానిగా, పత్రిజీతో 2007 నుంచి సాంగత్యంలో అదొక 15-20 సంవత్సరాలు అయితే, ఇవన్నీ ఒకవైపు అయితే పిఎంసిలో ఈ 2 సంవత్సరాల ఒక అనుభవం, ఆ జ్ఞానం మరొక వైపు. ఎనలేని ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, ఎన్లైటన్మెంట్ దాటిన తర్వాత ఒకటి వస్తుంది, అదే ఫుల్ఫిల్మెంట్. ఇంకా ఏమి లేదు, ఎనలేని సంతృప్తితో లైఫ్ నడుస్తుంది. అంటే ఇటు ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం కలగలిపి జీవిస్తే ఫుల్ఫిల్డ్ గా జీవించవచ్చు, ఇది సాధ్యం అవ్వచ్చు అని పత్రిజీ నిరూపించారు. ఇది ఎగ్జాంపుల్ గా మేము కూడా మా ఫ్యామిలీ కూడా ఉన్నాం. ఇక ఇవన్నీ ప్రాజెక్టుల తర్వాత ఎంత అద్భుతం, ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మా మహాలక్ష్మి గారు జాయిన్ అయిన తర్వాత నుంచి మరింత రెట్టింపు అయింది మన ఆనందం. సో పిఎంసి డిజిటల్ ద్వారా మనం రెగ్యులర్ గా సెషన్స్ తీసుకోవాలనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ ఈరోజు అది కూడా నెరవేరింది. కాబట్టి మిత్రులారా, ఇలా ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం కలగలిపి జీవించడమే మన పిఎస్ఎస్ఎం నేర్పించింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏం నేర్పించింది అనేది ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేశాం. పి అంటే పర్సనల్ వాల్యూస్, వ్యక్తిగా మనం ఎలాంటి విలువలతో జీవించాలో నేర్పిస్తుంది. ఎస్ అంటే సోషల్ వాల్యూస్, మనం బయటికి వెళ్ళినప్పుడు అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో సోషల్ వాల్యూస్ నేర్పిస్తుంది. మరి ఈ ఎస్ ఎప్పుడు వస్తుంది? పర్సనల్ వాల్యూస్ ఉంటాయి అందరికీ, సోషల్ వాల్యూస్ కూడా తెలుసు, కానీ ఆచరించలేకపోతూ ఉంటారు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. కానీ స్పిరిచువల్ వాల్యూస్ ఎప్పుడైతే మరొక ఎస్ స్పిరిచువల్ వాల్యూస్ మనం పాటిస్తామో, నేర్చుకుంటామో, ఎం ఫర్ మెడిటేషన్ ద్వారా మనకు ఇవన్నీ సాధ్యం అవుతాయి. దట్ ఈస్ పిఎస్ఎస్ఎం, పర్సనల్ వాల్యూస్, సోషల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ త్రూ మెడిటేషన్. ఇది మనం పిఎస్ఎస్ఎం లో నేర్చుకున్నది అందరికీ అందిస్తుంది. ఇప్పుడు ఎనలేని సంతృప్తి ఎందుకంటే మన ట్రైనింగ్ రంగంలో, కౌన్సిలింగ్ రంగంలో కూడా ఎంతో మంది మిత్రులు
ధ్యాన సాధన చేస్తున్నారు, మన జ్ఞాన సభ చూస్తున్నారు, సత్యదర్శనం చూస్తున్నారు, ఫ్లూట్ మెడిటేషన్ చేస్తున్నారు. కొంతమంది మన ట్రైనింగ్ మేనేజర్స్ లేదా హెచ్ఆర్ మేనేజర్స్ మన ప్రోగ్రామ్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని స్పిరిచువల్ సైడ్ కూడా రావడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఎక్కడున్నా ఏ రంగంలో ఉన్నా మనం నేర్చుకున్నది అందిస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనందరి బాధ్యత పిఎంసి కోసం మనం ముందుకు నిలబడి పిఎంసికి కావలసినటువంటి విషయాల్ని అందిస్తూ ఉండడమే మన జీవిత ధ్యేయం. ఇప్పుడు మన ఓన్లీ మిషన్ ఈస్ పిఎంసి ట్రస్ట్ కి సహాయ సహకారాలు అందించడం. సో ఈ విధంగా మన జర్నీ ముందుకు వెళ్తుంది మిత్రులారా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరైనా ఏమైనా అడిగితే అడగొచ్చు, ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు లేదా మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ మై జర్నీ. స్టార్టింగ్ అయితే జర్నీతోనే బిగిన్ చేస్తాం, తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఎవరైనా అడగండి, ట్రై చేయండి సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీ జర్నీని. థ్యాంక్ యూ మేడం. అందరూ మైమర్చిపోయినట్లున్నారు. ఏదైనా చెప్పండి సార్, అందరూ మైమర్చి ఎవరు ఏం అడగాలో తెలుస్తున్నట్లేదు. రైట్. ఈ సమయంలో మరింత ఏం చేయాలి? థ్యాంక్ యూ అండి రమ్య గారు, థ్యాంక్ యూ. ఎస్ అండి, హ్యాండ్ రేజ్ చేశారు మేడం. అన్మ్యూట్ చేశాను చూడండి మేడం. నమస్తే సార్. నమస్తే సరోజిని మేడం. సార్ మిమ్మల్ని అసలు నాకు మాటలు రావట్లేదు. హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉందంటే మీవి ఉన్న ఓయు రాము గారి వీడియోస్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, మేము డైరెక్ట్ గా పత్రి సార్ని కలవలేదు, చూడలేదు, లైఫ్ లో రావడమే లేట్ గా వచ్చాం ధ్యానంలోకి. అసలు ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడతామా? వీళ్ళు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ ఉంటాం, మనకి అసలు వీళ్ళు ఎలా కలుస్తారు? కలవరు కదా. వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్ లో జరిగింది చెప్తున్నారు అంతే, మనకు అట్లాంటిది ఏముండదేమో. కలిసే అవకాశం కూడా వస్తుంది అనేది అనుకోలేదు సార్. నిజంగా నేను ఎగ్జైట్ అవుతున్నా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను భద్రాచలం దగ్గర చర్ల సార్ మాది. ఓకే. నేను జనవరి నుంచి అని కూడా చెప్పకూడదు, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను సార్ మెడిటేషన్. చేస్తున్న దగ్గర నుంచి కూడా ఫస్ట్ మీవున్న ఓయు రాము గారి వీడియోసే చూశాను సార్. అట్లా వీడియోస్ ద్వారానే నేను ధ్యానం చేయడం నేర్చుకున్నాను సార్. నాకంటూ ప్రత్యేకించి మాస్టర్స్ గాని గురువులు గాని ఎవ్వరూ లేరు. నేను ధ్యానం మొదలు పెట్టినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను సార్. అయ్యో, మనకి గురువు గారు ఉన్నప్పుడు ఆ అదృష్టాన్ని పొందలేకపోయాము, ఇప్పుడు నాకు ఎవరు గైడ్ చేస్తారు అనుకునే టైంకి ఇక ఒకరొకరుగా పరిచయం అవుతూ, ఇప్పుడు ఫస్ట్ నన్ను ఇందులో జాయిన్ చేసింది సత్యనారాయణ సార్ పిఎంసిలో వర్క్ చేస్తారంట సారు. తర్వాతకి బెనర్జీ సార్ పరిచయం అయ్యారు సార్ ద్వారా. ఇప్పుడు మీ అందరినీ చూస్తున్నా, మీ అందరితో మాట్లాడుతున్నా, వండర్ అనిపిస్తుంది సార్. నాకు నిజంగా నిజమేనా అనిపిస్తుంది సార్ ఇది. నిజమే మేడం, ఇది సత్యం. నిజంగా సార్. అదే అయితే నిన్నటి వరకు సత్యం వైపు ప్రయాణం JTTP 31 ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాం సార్. చాలా నేర్చుకున్నాను. అయితే అందులో ఉన్న డౌట్స్ కొన్ని మిమ్మల్ని అడగచ్చా సార్? అడగండి, ఒకటి అడగండి, కొన్ని కాకుండా ఒకటి అడగండి ఇప్పుడు. సరే 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 సార్. అయితే మీరు ఇంకా ఎక్కువ, ఒక నిమిషం మేడం, ఎక్కువ ప్రశ్నలు ఏమైనా ఉంటే మీకు ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఎవ్రీ ట్యూస్డే సత్య దర్శనంలో వస్తుంది. ప్రస్తుతం ఎవ్రీ ఫ్రైడే రోజు, ఎవ్రీ శుక్రవారం రోజు కూడా ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేసాం సత్య దర్శనంలో. వారానికి 2 రోజులు ఉంటుంది. మీ ఏ ప్రశ్న, ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని సార్లు మీరు అడగొచ్చు. ఇప్పుడు ఒకటి అడగండి. సరే సార్. ఇప్పుడు ఏ వీడియో చూసినా, ఏ జూమ్ మీటింగ్ లో విన్నా ఎవరైనా ఏం చెప్తున్నారంటే, మన షట్ చక్రాలని ఓపెన్ చేసుకోవాలి. సప్త చక్రాలు, 7 చక్రాలని మన శరీరంలో ఉన్న వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. తద్వారా మనకి విశ్వశక్తి అనేది అందుతుంది అంటున్నారు కదా. అసలు ఈ డౌట్ అడగొచ్చా అడగకూడదో తెలియదు కానీ నేనైతే అడిగేస్తున్నాను సార్.
అసలు మన శరీరంలో ఇన్ని చక్రాలు ఉంటాయని ఎవరు చూసారు? అది ఎలా ఇప్పుడు ఫిజికల్ గా అంటే హార్ట్, లంగ్స్ ఇవి కనిపిస్తాయి. మరి అవి చక్రాస్ మనం ఎలా ఫీల్ అవ్వడమేనా, అంటే ఊహించుకోవడమేనా? ఇప్పుడు పిల్లలకంటే కొన్ని కథలు చెప్తాం, అవి నిజమా కాదా అనేది వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు ఏ చెప్పేది వినరా అని బెదిరించి మరీ చెప్తాం. ఇప్పుడు ఇవి ఎట్లా మేము ఎలా తెలుసుకోవాలి? మన శరీరాలు కూడా 7 ఉంటాయి, తర్వాత లోకాలు కూడా ఎన్నో ఉంటాయి అని చెప్పారు. ఇవన్నీ నాలాంటి కొత్త వాళ్ళకి ఎలా అనుభవంలోకి వస్తాయి? ఇది సార్ నా మేడం మీరు క్వశ్చన్. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను జస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి సార్. మేడం మీరు కొత్త వాళ్ళు సార్ అన్నారు కదా, అవును ఈ సార్. రోజు కొత్తగా ధ్యానం ప్రారంభించొచ్చు. మీరు దేనికి కొత్త వాళ్ళు కాదు. ఇవన్నీ మీ లోపలనే ఈ జ్ఞానం ఉంది. ఓకే ఎవరు ఓకే చూశారు, ఎలా చూశారు, ఇవన్నీ మీ క్వశ్చన్ కి ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే, ఓకే అది సార్. యాక్టివేట్ చేసుకోవాలా, ఎక్కడ ఉన్నాయి, ఏమిటి అనేది ఇప్పుడు ఏది చెప్పినా థియరిటికల్ గా అవుతుంది. పుస్తకాల్లో అయితే ఉంది, మీరు పుస్తకాలు చదవండి. సాధనా రహస్యాలని ఓషో పుస్తకం ఉంది, అది చదవండి. మరి ఓకే. ఎవరైనా చూసారా, అవి ఉన్నాయా అనే ప్రశ్నకి మీరు ధ్యాన సాధన చేస్తే మీరు ఆ అనుభూతి పొందుతారు. అది ఎనర్జీ బాడీలో ఉంటాయి, మన శరీరంలో ఉండవు. దయానంద సరస్వతి గారు ఇలాగే ఈ చక్రాస్ ఉంటాయి ఉంటాయి అంటున్నారు కదా అని ఈ ఫిజికల్ బాడీని, ఒక శవాన్ని తీసి కట్ చేసి చూశారట. ఎక్కడ ఏ చక్రం లేదు. ఈ ఫిజికల్ బాడీలో కాదు, ఎనర్జీ బాడీలో ఉంటుంది. రైట్? మరి అది ఉందా లేదా, ఏమైంది అనేది ఇప్పుడు మళ్ళీ మీరు ఇప్పటి వరకు మీకు అడిగిన ప్రశ్న మీరు నన్ను అడిగారు. ఇప్పుడు నేను చెప్పినా మళ్ళీ మీకు అది ప్రశ్నే. ఎందుకంటే ధ్యాన సాధన చేసినప్పుడే అది అనుభవ జ్ఞానంతో మనం తెలుసుకుంటాం. థియరిటికల్ గా ఉన్నాయి, చక్రాలు ఉంటాయి, శరీరాలు ఉంటాయి, లోకాలు ఉంటాయి. మన ధ్యాన సాధన చేసి శరీరాన్ని, మనస్సుని దాటినప్పుడు, శూన్యంలో ఉన్నప్పుడు, మన ఆత్మతో అనుసంధానం అయినప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది మేడం. ఓకే రైట్? ఓకే సార్. ఈ పుస్తకాలు సంబంధించినవి ఉన్నాయి కదా, పుస్తకాలు చదువుతూ ఉండాలి. మీరు కొత్త వాళ్ళు అన్నారు, కొత్త వాళ్ళు అయితే ఈ ప్రశ్నే రాదు. ఓకే, మీరు కొత్త కాదు, మీరు అడగడం కొత్తగా అడుగుతున్నారు, ఈ జన్మలో కొత్తగా అడుగుతున్నారు. ఆ జ్ఞానం మీలో ఉంది, మీకు అతి త్వరలో అవన్నీ తెలుస్తాయి. సాధన రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళండి, సత్య దర్శనం చూస్తూ ఉండండి. ఓకే మేడం, పుస్తకాలు చదవండి, పత్రిజీ బుక్స్ అన్ని చదవాలి. ఫస్ట్ అంటే సిలబస్ మనందరికి సిలబస్ పత్రిజీ బుక్స్, పత్రిజీ ఆడియోస్. మేమందరం అలాగే ఎదిగాం. పత్రిజీ క్యాసెట్స్, సిడీస్, తర్వాత పెన్ డ్రైవ్స్, ఇలా ఇలా పత్రిజీ కాన్సెప్ట్స్ విని 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 వాటిని అవగాహన చేసుకున్నప్పుడే అనుభవ జ్ఞానం వచ్చింది మేడం. మీకు కూడా వస్తుంది. రైట్? ఓకే. మీరు థ్యాంక్ యూ రెగ్యులర్ సార్. గా సాధన చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. అనిత మేడం, నెక్స్ట్ రమ్య మేడం. రమ్య గారు మాట్లాడండి. నమస్కారం రమ్య మేడం, మీ వాయిస్ వినబడట్లేదు మేడం. క్లియర్ లేదండి, వినిపించట్లేదు. ఆనందంతో తన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నారు సార్. రాహుల్ గారు థ్యాంక్ యూ సో మచ్, మెసేజ్ పెట్టారు. సందేహాలు ఉంటే అడగండి ఎవరైనా. సార్ ఉన్నప్పుడు మనం చక్కగా అన్ని తీసుకోవాలి. మేడం మీ వాయిస్ రావట్లేదు. ఇంకా ఎవరైనా? సహజంగా కొత్త వాళ్ళకి వచ్చే డౌట్లు చిన్నగా అలా చెప్పండి సార్. ఎందుకంటే ఆ మేడం కొత్త అయినా అడగటం మాత్రం చాలా పెద్ద ప్రశ్న అడిగారు. పెద్ద ప్రశ్న అడిగారంటే తను లోపల ఒక పెద్ద మాస్టర్ ఉన్నారు, తన త్వరలో కనెక్ట్ అవుతారు వారు. ఎంత క్వశ్చన్స్ వస్తాయో అంత ఉన్నతంగా ఎదుగుతాం మనం. నేను ఒక ట్రైనర్ గా, ఒక సైకాలజిస్ట్ గా ఎన్ని ప్రశ్నలు ఉంటాయి మాకు, కానీ అడగలే పత్రిసీని. ఓన్లీ సాధన చేసి తెలుసుకున్నాం, రెగ్యులర్ సాధనతోనే తెలుస్తాయి.
సో ఒక విషయం అయితే చెప్పుకుందామండి. ఇంకా టైం ఉందా మేడం? ఉంది సార్, ఇంకో 15 minutes ఉంది రైట్. మనకి. రమ్య మేడం మీ వాయిస్ అస్సలు వినబడట్లే మరి. అస్సలు చాలా వినిపించట్లేదు. ప్రయత్నిస్తున్నారు. ఇయర్ బడ్స్ తీసేసి డైరెక్ట్ మాట్లాడండి, లేకపోతే ఇయర్ బడ్స్ ఏం లేవు. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, లేకపోతే సిగ్నల్ వీడియో ప్రాబ్లం ఆఫ్ చేయండి. ఎస్, ఇట్స్ అన్ ఐడియా. వీడియో ఆఫ్ చేయండి. సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము మెయిన్ మనకి. ఎవరికైనా పిఎంసి చూస్తూ పిఎంసి డిజిటల్ కూడా చూడాలి. ఇప్పుడు చాలా చాలా నాలెడ్జ్ ఉంది సార్. సత్యదర్శనం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చక్కగా మాస్టర్లు ఎవరో ఒకరిని తీసుకొచ్చి కాకుండా గ్రేట్ మాస్టర్స్ వస్తున్నారు. ఇంకా జ్ఞానసభ అయితే అల్టిమేట్. రమ్య మేడం వాయిస్ ఇప్పుడు కూడా వినిపించట్లేదు, మీరు చెప్పండి సార్. మేడం మీకు డౌట్ ఏమైనా ఉంటే అది టెక్స్ట్ మెసేజ్ పెట్టేసేయండి. గ్రూప్ లో మెసేజ్ పెడితే సార్ చూసి చెప్తారు. రైట్. సో జనరల్ గా అందరూ కొత్త వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అనేది అడుగుతూ ఉంటారు చాలా మంది. ఎందుకు అంటే, శ్వాసని ఎందుకు గమనించాలి అంటే, శ్వాస గమనించడం అంటే ప్రస్తుతంలో ఉండడం. శ్వాస నిన్నటి శ్వాస రేపటి శ్వాస ఉండదు. మీరు చూడండి, మనం ఎక్కడెక్కడో ఆలోచించే మనం ఇలా కూర్చోగానే ఏదో ఆలోచన వస్తూ ఉంటది. శ్వాసను గమనించగానే ప్రస్తుతంలోకి వస్తాం మనం. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, శ్వాసని ఎందుకు గమనించాలి అంటే, ధ్యా అంటే లోపలికి, యానం అంటే ప్రయాణం. మన లోపలికి మనం చేసే ప్రయాణాన్నే ధ్యానం అంటాం. ఇంకా ఏ పద్ధతుల్లో నోటితో చేయడాన్ని ఉపాసన అంటాం. నోటితో ఏది చదివినా అవన్నీ జరిగాయి మనకు. పత్రిజీ ఏమన్నారు? ఉపాసన అయినా ఏదైనా అవన్నీ లెవెల్ 1, హై స్కూల్ లెవెల్. ఇది నోటితో ఉపాసన చేసినప్పుడు మనం ఈ అడ్డంగా ఇక్కడిక్కడే ఉంటాం. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో దీన్ని విపස්සన అంటారు. శ్వాస మీద ధ్యాస పెడితే ఇలా పైకి ఎదుగుతాం ఉన్నత లోకాలకి. ఇది విపස්සన, ఇది విపස්සన, ఇది ఉపాసన. కాబట్టి శ్వాసను గమనించడం అంటేనే మనం ఉన్నతంగా ఎదగడానికి మార్గము. సో ధ్య అంటే లోపలికి, యానం అంటే ప్రయాణం. మన లోపలికి మనం చేయాలి ప్రయాణం. అది శ్వాసనే చేపిస్తుంది మనకి. ఇది సంగతి. సో ఇది లెవెల్ 1. మరి ఏం చేయాలండి? ధ్యాస కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయి. ఎస్, ఆలోచనలు వస్తుంటాయి. మనసు యొక్క నేచరే ఆలోచించడం అండి. రైట్. అయితే స్టార్టింగ్ ఏం చేయాలి? ఆలోచనలు వస్తున్నప్పుడు శ్వాసను గమనిస్తూ ఉండడం. అయినా వస్తూ ఉంటే ఆలోచనని గమనించండి. ఏం ఆలోచన వస్తుంది? స్టార్టింగ్ అనవసరమైన వచ్చి 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 మీరు ఎప్పుడైతే గమనిస్తారో అది ఆ రూపాంతరం చెందుతుంది. ఉదాహరణ, మీరు నడుస్తూ ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా గమనిస్తే ఏం చేస్తాం? మన నడక మారుతుంది. మాట్లాడుతుంటే ఇలా గమనించారనుకోండి తీక్షణంగా, మీ వాయిసే మారుతుంది. అంటే ఏంటి? గమనం వల్ల మన రూపం చేంజ్ అవుతుంది. అలాగే ఆలోచనలు వస్తున్నాయి, శ్వాస మీద ధ్యాస పెట్టాం, కొంతవరకు అలా సైలెంట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. ఏమొస్తుందో సాక్షిలాగా గమనించండి. ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటాం, ఇద్దరి మధ్యన డైలాగ్స్ జరుగుతూ ఉంటాయి. ఏం చేస్తాం అప్పుడు? మనం గమనిస్తూ ఉంటాం. అత్తా కోడల మధ్యన ఆ సంభాషణ జరుగుతుందని ఇలా సాక్షిలాగా గమనిస్తూ ఉండడం. ఎప్పుడైతే మన ఆలోచనలను సాక్షిలాగా గమనించడం స్టార్ట్ అయిందో ఆ అనవసరమైన ఆలోచనలన్నీ కూడా తగ్గిపోయి అవసరమైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను మెడిటేషన్ లో కూర్చున్నా అనుకోండి, వెంటనే నాకేమొస్తుందంటే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది అవసరము, ఇది మాట్లాడమని. చూసారా? ఇన్ ద స్లిప్ ఆఫ్ ద సెకండ్ లో ఇప్పుడు ధ్యానం శ్వాస మీద ధ్యాస గురించి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? ఎక్కడో ఎవరికో ఏదో క్వశ్చన్ ఉండి ఉంటది. సో ఇలా మనం ఆ సమయంలో ఏం చేయాలో, ఏం చెప్పాలో మన ద్వారా అందించబడుతుంది అనమాట. సో అన్ని ఆలోచనలు అనవసరమైనవి అని స్టార్టింగ్ లో కొట్టిపడేయచ్చు, కానీ తర్వాత ఎన్నో మెసేజెస్ ఆలోచన రూపంలో వస్తాయి. రైట్. ఒక కాన్సెప్ట్, నాకు ఎన్నో కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి నేను కళ్ళు మూసుకోగానే. చాలా మంది అంటారు, ఏంటి నువ్వు చేసే 5 నిమిషాలకి ఒక 1 అవర్ కాన్సెప్ట్లు తయారు చేస్తావు, అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే, ఆల్రెడీ ఎన్నో పుస్తకాలు చదివాం, ఎంతో పత్రిజీతో సాంగత్యం చేశాం, అదంతా నిక్షిప్తమై ఉంది కదా. ఎప్పుడైతే మనసు శూన్యమైందో
ఆ కాన్సెప్ట్కి ఆ శక్తికి అనుసంధానమై అది రిసీవ్ చేసుకుంటాం మనం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ధ్యానం చేయడం అంటే ఏంటి అంటే స్వీయ ప్రేమను కలిగి ఉండడం, సెల్ఫ్ లవ్. ఉదయం ధ్యానం చేయడము అంటే మన పట్ల మనకి ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. సో మన కోసం మనం చప్పట్లు కొట్టాలండి. ఇలా ఎక్సలెంట్, ఇట్లా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, షబాష్ షబాష్, మీ పేరు చెప్పుకుంటూ అభినందించుకోవాలి. షబాష్ రామ్, షబాష్ రామ్. నా పేరు చెప్పకండి, మీ పేరు చెప్పండి. షబాష్ రామ్, షబాష్ రామ్, మీ పేరు చెప్పండి. ఉదయం ధ్యానం అనేది చాలా చాలా అల్టిమేట్. మార్నింగ్ 5 to 7 మధ్యన చేసే ధ్యానంతో మనం తొందరగా శూన్యం అవుతాం పైన. ఎందుకంటే బయట ట్రాఫిక్ ఉండదు, ఆలోచన ట్రాఫిక్ ఉండదు, హాయిగా తొందరగా లోపలికి వెళ్తాం. ఎన్నో సందేశాలు ఈ సమయంలో వస్తాయి, లేట్ ఇన్ ద నైట్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఈ రోజు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పేసుకుందాం, మేబీ టైం వస్తుంది. ప్రతి ఒక్కరం ధ్యానం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ప్రతి పౌర్ణమి నుండి మరొక పౌర్ణమి వరకు ఒక ప్రణాళిక రాసుకోవాలి తప్పనిసరిగా. మిగతా అప్పుడు ఏం చేస్తాం, వీక్లీ ప్రణాళిక వేస్తాం మనం జనరల్గా అయితే. మంత్లీ ప్లానింగ్ వేసుకుంటూ ఉంటాం. మనం స్పిరిచువల్ పీపుల్ అంతా ఏం చేయాలి, ఈ రోజే ఈ 40 days ఎలాగో బిగిన్ చేశారు కాబట్టి ఈ 40 days ప్రోగ్రామ్ పెట్టండి. పౌర్ణమి వచ్చినప్పుడు ఆ పౌర్ణమి తర్వాత ప్రణాళిక రాసుకోవచ్చు. ఒక ప్రణాళిక రాసుకోవాలి. మార్నింగ్ 5 to 7 మెడిటేషన్, తర్వాత మీ బుక్ ఏ సమయంలో చదువుతారు, ఏ సమయంలో ఒక అనుభవం వింటారు, రైట్? మీరు సేవ ఏమేమి సేవ చేస్తారు, ఈ 40 days ఇక్కడ ధ్యానం చేస్తున్నారు, అనుభవాలు వింటున్నారు, రైట్? పుస్తకాలు చదవాలి, పత్రిజీ బుక్స్ అన్ని తప్పనిసరిగా చదవాలి. అండ్ రోజుకి ఒక్క శ్లోకమైనా నేర్చుకోవాలి మనం, భగవద్గీత శ్లోకం అర్థముతో సహా. పత్రిజీ పుస్తకమే అర్థవంతంగా ఉంటుందండి భగవద్గీత. సో ఈ 40 రోజులు మన ప్రణాళిక రాసుకుంటే ఏ అడ్డంకులు రావు. మీరు చూడండి, ప్రణాళిక రాస్తే మార్నింగ్ 5 to 7 ధ్యానము, ఇగో ఈ సమయంలో పుస్తకము, ఈ సమయంలో ఇప్పుడు మీ దగ్గరలో ఎక్కడైనా ర్యాలీ ఉంది, అది కూడా ఈ 40 రోజులు ఎక్కడ ఉంటే అక్కడ మీ డైరీలో రాయాలి. ఈ జర్నల్ రాయడం, ప్రోగ్రామ్ రాయడం వల్ల చాలా చక్కని ప్రణాళికబద్ధంగా ఉంటారు. మీ ఎనర్జీస్, మీ ఫోకస్ బాగా పెరుగుతుంది. ఇంకొక విషయం, ధ్యానం బాగా కుదరాలి అంటే చేయాల్సిన ముఖ్యమైన సాధన మౌన సాధన. రోజులో కొద్దిసేపు మౌనం ఉండడం, వారానికి ఒక్క రోజు ఫుల్ మౌన సాధన చేయాలి. పత్రిజీ 1 year మౌన సాధన చేశారని విన్నాం మనం స్టార్టింగ్ లో, రైట్? గాంధీజీ వారు ప్రతి సోమవారం మౌనంగా ఉండేవారు. ఏమవుతుంది మౌనంగా ఉంటా అంటే సంకల్ప శక్తి, పట్టుదల బాగా పెరుగుతుంది, రైట్? మనం కూడా విని 2007 నుండి ప్రతి గురువారం మౌనంగా ఉండేవారు. ఇంతకుముందు బిజీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా ట్రైనింగ్కి ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళేవాడిని, సైలెంట్ గా బోర్డు మీద రాసేవాడిని, వాళ్ళు సైలెంట్ గా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళేవారు. మనం ఎప్పుడైతే మౌన సాధన చేస్తామో, మౌన సాధన, ఎన్ని వృధా మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని వృధా ఆలోచనలు వస్తున్నాయి, అవన్నీ కామ్ డౌన్ అవుతాయి. సో మౌన సాధన ఇస్ ద అద్భుతమైన టూల్. ప్రతిరోజు ఒక 2 గంటలు, ఇప్పుడు 2 గంటలు నేను మౌనం. ఒక బుక్ పెట్టుకోండి, సైగలు కూడా చేయొద్దు, అని ఒక పుస్తకం పెట్టుకొని రాసి చూపియండి, పలకా బలపం పెట్టుకోండి, ఏదైనా చెప్పాలంటే రాసి చూపియండి మీ వాళ్ళకి, కానీ సైగలు కూడా చేయొద్దు. సో ఇలా ఒక 2 గంటలు లేదా ఒక వారంలో ఒక రోజు అంతా, రైట్? అండ్ పౌర్ణమి సమయాల్లో మౌనంగా ఉండడం అనేది వెరీ వెరీ పవర్ఫుల్. ఇవన్నీ పరిశోధనలు చేశాం, మౌన ధ్యానాలు చేపించాం మనం. సో మీరందరూ కూడా ధ్యానంలో ఉన్నతంగా ఎదగాలంటే, మీ అంతరాత్మ ప్రబోధాన్ని మరింత స్ట్రాంగ్ గా వినాలంటే, ఆధ్యాత్మిక ఉన్నతికి మౌన సాధన చాలా అల్టిమేట్ టూల్. ఇది పత్రిజీ అయితే 1 సంవత్సరం, మీ వయసు ఎంతో అన్ని రోజులు ఈ సంవత్సరంలో కంప్లీట్ మౌనం ఉండాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 40 సంవత్సరాలు అయితే ఈ 365 days లో 40 days మౌనం ఉండాలి. ఇది ఒక కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేశారు పత్రిజీ.
సో అది మనం పాటిద్దాం మనం ఇప్పటి నుంచి. రోజులో కొద్దిసేపు మౌనం. మౌనం అంటే నోటితో మాట్లాడకుండా ఉండడమే కాదు, ఇక్కడ కూడా ఉండాలి, ఇది కూడా షట్ డౌన్ చేయాలి. సో మౌన సాధన ఇస్ ద అల్టిమేట్ టూల్, రైట్? సో ఈ టూల్స్ అన్ని ఉపయోగించుకోండి. పిఎంసిని తప్పకుండా చూడండి, సత్య దర్శనం తప్పకుండా చూడండి. ధ్యాన యువ కూడా 11 to 12 యువతకు కావాల్సిన కాన్సెప్ట్స్ కి అవి కూడా వస్తున్నాయి. మీ పిల్లలు ఇప్పుడు సమ్మర్ లో ఉన్నాం కదా, హాలిడేస్ ఉన్నాయి, మీ పిల్లల్ని చూస్తూ ప్రశ్నలు అడిగేటట్టుగా చేయండి. మన పిల్లలు యువత చూడాలి అంటే మీరు మీ ప్రశ్నలు అడగొచ్చు అని ఆ 11 o'clock లైవ్ లో వారితో ప్రశ్నలు అడిగిపియండి, వాళ్ళు మెల్లిగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రైట్? సో మరిన్ని అద్భుతమైన వర్క్ షాప్ చేసుకుందాం. ఎన్నో వర్క్ షాప్స్ ఉన్నాయి మన దగ్గర, అవన్నీ ముందు ముందు పిఎంసి డిజిటల్ ద్వారా తెలుసుకుందాం. ఈ 5 o'clock మెడిటేషన్ లింక్ అందరికీ స్ప్రెడ్ చేద్దాం. మనమైతే అన్ని గ్రూప్స్ లో పెట్టేశాం మనం, రైట్? సో పిఎంసి ద్వారా ధ్యానం చేయడం అంటే పత్రిజీ సాంగత్యంలో ధ్యానం చేయడం. ఎందుకంటే పిఎంసి పత్రిజీ ప్రతిరూపం. ఇందాక ఒక మేడం గారు చెప్పారు, పత్రిజీని చూడలేకపోయాము, లేరు అని. పత్రిజీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నారు. మీరు పిఎంసి చూడండి, పిఎంసికి రండి, పిఎంసి కోసం మీరు వర్క్ చేయండి, మీకు ఆ అనుభూతి పొందుతారు. నేను ప్రతిరోజు ఫీల్ అవుతాను సత్య దర్శనంలో, పత్రిజీతో ఉన్నాం, ఈ క్షణం కూడా పత్రిజీతోనే ఉన్నాం. రైట్ అండి? సో ఇది ఈనాటి సంగతి. మరొకరు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు మేడం. సరోజిని గారు మాట్లాడండి. సార్ మళ్ళీ నేనే సార్. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్దామని. ఆ నేను ఫస్ట్ రాము గారి వీడియోస్, మీ వీడియోస్ చూసినప్పుడు కూడా పౌర్ణమి ధ్యానం గురించి చెప్పారు సార్. 7 days చేయాలి, పౌర్ణమికి ముందు 3 days మౌనంగా ఉండాలి, పౌర్ణమి రోజు మనం ఎనర్జీని తీసుకోవాలి, పౌర్ణమి తర్వాత దాన్ని వినియోగించుకోవాలి అని చెప్పారు. అయితే నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి 3 days కుదరకపోవచ్చు అనేసి మార్చిలో పౌర్ణమి మండే వచ్చింది సార్. సండే ముందు రోజు హాలిడే కాబట్టి ఫుల్ గా మౌనంలో ఉండిపోయాను సార్. తర్వాత మండే రోజు కూడా హాలిడే వచ్చింది, ఆ రోజు కూడా ఎక్కువసేపు ధ్యానం చేసుకున్నాను, అంటే గ్యాప్ ఇస్తూ చేసుకున్నాను సార్. చాలా వండర్ఫుల్ గా అనిపించింది సార్. ఆ రోజు ఈవినింగ్ 4 to 5 1 hour చేస్తుంటే నాకు తల పై నుంచి ఒక బీమ్ వచ్చేసి అందులోకి లైటింగ్ ఇలా ఫ్లో అవుతున్నట్లుగా వచ్చింది సార్. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే అప్పుడు నాకు ఇదంతా ఏం తెలియదు, లోపల జరుగుతుందా బయట జరుగుతుందా ఇదేం తెలియదు కాబట్టి మా సార్ చూసి ఫోటో తీస్తే బాగుండేది, ఆయన చూసి నేర్చుకుంటారు కదా, అట్లా ఆలోచించాను. అయ్యో మా సార్ చూస్తే బాగుండు, ఇట్లా లైటింగ్ వస్తుంది నాకు అనేది ఆయన తెలుసుకుంటారు అనేది అట్లా అనుకున్నాను. తర్వాతకి ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 hour పైన చేశాను సార్. అప్పుడు ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా నా నెత్తి మీద నుంచి ఒక లైటింగ్ వచ్చినట్లు అనిపించింది, మీరు చూసారా అంటే ఏమో నేను అదంతా ఏం గమనించలేదు అనేసి మా సార్ చెప్పారు సార్. కానీ ఫస్ట్ టైం సార్ నేను అది పౌర్ణమి ధ్యానం చేయడం ఫస్ట్ టైం నాకు. కానీ చాలా వండర్ఫుల్ గా అనిపించింది సార్. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ మంత్ April 23rd కి కూడా మళ్ళీ పౌర్ణమి వచ్చింది సార్. చేద్దాం అనుకుంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఎక్స్పైర్ అయ్యి కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇంకా చేయడం కుదరలేదు సార్. ఈ మంత్ మాత్రం కంపల్సరిగా చేస్తాను సార్. మొన్న అమావాస్యకు కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా సార్ అట్లా. ఎస్, అమావాస్య ధ్యానం కూడా చేయొచ్చు. అమావాస్య ధ్యానం ఏంటి అంటే క్రియేషన్ ఎనర్జీస్ వస్తాయి. పౌర్ణమి ధ్యానం ఏమో మనం క్లియర్ అవ్వడానికి కావాల్సిన ధ్యానం వస్తుంది, అంటే ఆసక్తి వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పౌర్ణమి సాధనలు, గ్రూప్ సాధనలు కడతాల్లో గాని, రైట్, ఆ గ్రూప్ మెడిటేషన్స్ చేయడం వల్ల మరింత శక్తిని మీరు పెంచుకుంటారు, మీ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. ఓకే అండి? సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. థ్యాంక్ యూ సార్. బుక్స్ కూడా తెప్పించుకున్నాను సార్. పిఎంసి నుంచి కొన్ని బుక్స్ తెప్పించుకున్నాను. ధ్యానం వలన ఉపయోగాలు, పిల్లలే పెద్దలు, మరణం లేదు, పత్రి సార్వి ఒక 10 books తెప్పించుకున్నాను. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని తెప్పించుకుంటాను సార్. మా స్కూల్లో పిల్లలతో కూడా చేయిస్తున్నాను సార్ మెడిటేషన్. మా ఇంట్లో పిల్లలతో కూడా చేపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా ముందు అయితే ఇంకా ఎనర్జెటిక్ గా వెళ్ళాలి సార్, నేనైతే అట్లా అనుకుంటున్నా.
మేడం థ్యాంక్ యూ సార్. మీరు వెళ్ళాలి. మీరు టీచర్ అండి? అవును అవును సార్, హై స్కూల్ టీచర్. టీచర్ కాబట్టి, హై స్కూల్ టీచర్ కాబట్టి ధ్యానం ఎక్కువ చేయాలండి. ఓకే సార్. మార్నింగ్ కనీసం రోజు ఒక 6 గంటలన్నా చేయండి. పౌర్ణమి సమయాల్లో మీరు గ్రూప్ మెడిటేషన్, కడతాల్లో మెడిటేషన్ చేయడం. ఈ బుద్ధ పౌర్ణమికి బెంగళూరు వెళ్ళండి. బెంగళూరులో 3 డేస్ మెడిటేషన్. ఇది మీరు ఎంత ఎక్కువ ఒక టీచరు, ట్రైనరు, మనం ఎక్కువ లాజిక్ వాడతాం కదా, సాఫ్ట్వేర్ ఇంజనీరు. కాబట్టి రెగ్యులర్ గా సాధన పెంచండి, పుస్తకం చదవండి, మీకు అన్నిటికీ ఓకే. సమాధానం వస్తుంది. ఓకే ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఓకే మాస్టర్స్. అనిత మేడం. ఈ రోజు చాలా అద్భుతంగా మనకి చాలా జ్ఞానం వచ్చింది. ఎవరికైనా ఇలా ధ్యాన అనుభవాలు పంచుకోవాలనుకుంటే అప్పుడు మళ్ళా దానికి మనం ఇంకో సెషన్ చేసుకుంటాము. మీ అనుభవాలు పంచుకుందరు. ప్రతి విద్యార్థికి ధ్యాన విద్యార్థి కావాలి అనే సంకల్పంతో మన DVM గ్లోబల్ ఛానల్ ఉంది. DVM గ్లోబల్ ఛానల్లో ఉన్న ఆడియోస్, వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. వాటిని మీ స్కూల్లో పిల్లలకి షేర్ చేయండి. DVM గ్లోబల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. PMC డిజిటల్ అందరూ చూడండి. PMC డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మనం ఇంకా ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాము. మన జ్ఞానాన్ని పంచుకుందాము. సమయం అయింది కాబట్టి ఈ రోజు ఇంకా థ్యాంక్ యూ సార్. సుజాత మేడం, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. రాము సార్, థ్యాంక్ యూ మేడం. రాము గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. సత్య దర్శనంలో మిమ్మల్ని చూస్తూ ఉంటాం. మీరు అడిగే ప్రశ్నలు గాని, మీరు చెప్పే సమాధానాలు గాని, అలాగే చాలా మోటివేషన్ గా ఉంటుంది. మీ స్పీచెస్ అవన్నీ వింటూ ఉంటాము. మిమ్మల్ని ఈ డిజిటల్ లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ క్వశ్చన్స్ అడుగుతారు కదా అని నేను చివరిలో మాట్లాడదామని మాట్లాడలేదు సార్. చాలా బాగుంది సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది విష్ణుపురం సార్, నల్గొండ జిల్లా. వండర్ఫుల్, నైస్ మేడం, నైస్ టు హియర్ దట్. థ్యాంక్ యూ. సార్. చూస్తూ ఉండండి, మళ్ళీ కలుస్తూ ఉందాం. ఓకే అండి, ఓకే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీరు చాలా నమస్తే. మీరు చెప్పిన మాటల్లో నేను ఒకటి గమనించాను సార్. మనం అన్నారు కానీ నేను చేశాను అని అనలేదు సార్. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే మనం ఏది చేసినా మనం అనాలి అనే కాన్సెప్ట్ నేను నేర్చుకున్నాను సార్. నేను చాలా జూముల్లో చూస్తుంటే నేను అది చేశాను, నాకు ఈ అనుభవం వచ్చింది అన్నప్పుడు నాకు అనిపించేది, ఇదేంటి మనం అనాలి కదా, నేను అనేది రాకూడదు కదా అని అనిపించేది. ఈ రోజు మీది అంతా ఎక్కడా కూడా మనం అనే అన్నారు కానీ ఎక్కడ నేను ఇలా చేశాననే పదం అనేది రాలేదు సార్. చాలా ఆనందం అనిపించింది నాకు. మీది సత్యదర్శనం అవన్నీ నేను చూస్తూ ఉంటాను. చాలా చాలా బాగా చెప్తారు సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది మీ ద్వారా మేము నేర్చుకోవాల్సిందంటే ఏది చేసినా మనం అనే పదం నేర్చుకోవాలని చెప్పి నేర్చుకున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేనులో నుంచి మనంలోకి వచ్చేసి మన అందరికి సమిష్టి కృషే ఈ PMC డిజిటల్ కూడా. ఇలా ప్రతి దాంట్లో మనంతోనే కలిసి పనిచేద్దాం, టీం వర్క్ తో. అందరూ తప్పకుండా వచ్చి ఇంత మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మరీ కృతజ్ఞతలు. సేమ్ రేపు 5 గంటలకల్లా చెప్పండి సార్. థ్యాంక్ యూ అనిత మేడం. అనిత మేడం కి ఫ్లవర్ క్లాప్ ఇవ్వాలి ఈ బాధ్యత తీసుకున్నందుకు. రైట్ మేడం, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రేపు మరలా 5 గంటలకి అందరం కలుద్దాం. అందరూ PMC డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.